नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చెప్పండి ఐడి కార్డు సబ్మిట్ చేసాము కాంట్రాక్ట్ ప్రధానంగా ఐడి కార్డ్స్ కొత్తవి కదా మేనేజ్ చేసి మన కాంట్రాక్ట్ పోయింది, కొత్తవి తీసుకోలే మనం. ఐడి కార్డ్స్ మనకు ఐడి కార్డ్స్ ఇవ్వలేదు. యూనిఫామ్ ఐడి కార్డ్ తెచ్చుకోలేదు. ఉద్యోగులు రెండవ రోజు కూడా తమ నిరసనను తెలియజేస్తున్నారు. నిన్న విధులు బహిష్కరించారు, ఈ రోజు కూడా విధులు బహిష్కరించారు. అడుగురా కవి కాదా క్యూలిస్ నుంచి కూడా ఒక 5 ఏళ్ల నుంచి మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి జాబ్ చేస్తున్నాం టికెటింగ్ స్టాఫ్. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ నుంచే కాదు, టోటల్ 3 కారిడార్స్లో ఎన్నైతే కారిడార్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మా బేసిక్ సాలరీ 11,000 ఉంటుంది. 11,000 ఉన్నా కూడా స్టార్టింగ్లో మీకు 6 మంత్స్కి ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఓకే అని మేము జాయిన్ అయిపోయాం. పైగా మాకు చాలా హోప్స్ కూడా పెట్టారు. హోప్స్ కూడా పెట్టుకునేలాగా చేసి 6 మంత్స్కి ఒకసారి ఇంక్రిమెంట్ చేయలేదు, 1 ఇయర్కి చేస్తామని చెప్పారు. ఓకే అని చెప్పేసి కూడా విని మేము జాబ్ కంటిన్యూ చేసాం. 1 ఇయర్ తర్వాత కూడా మాకు ఇంక్రిమెంట్ చేయలేదు. ఓకే అని అడిగిన తర్వాత కూడా వాళ్ళ డిమాండ్కే ఒప్పుకున్నాము. 5 ఇయర్స్ జాబ్ చేసాం. ఇప్పటికి మెట్రో స్టార్ట్ అయిపోయి 6 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ జాబ్ చేసాం. 5 ఇయర్స్ తర్వాత కూడా కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది. కాంట్రాక్ట్ చేంజ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పేసి మమ్మల్ని చెప్పడము, మాకు ఆశలు పుట్టించి అలాగే జాబ్ కంటిన్యూ చేయించేశారు. ఇప్పుడు కాంట్రాక్ట్ చేంజ్ అయిపోయింది. కాంట్రాక్ట్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా మా బేసిక్ శాలరీ కానీ, మాకు ఎమర్జెన్సీ లీవ్స్ కావాలి, పెటర్నిటీ లీవ్స్ కావాలి, బ్రేక్స్ టైం కానీ, జర్నీ ప్రతి ఒక్కటి కూడా మాకు ఉంటేనే మేము జాబ్లో జాయిన్ అవుతాము. లేదంటే మాత్రం మా జాబ్స్ పోయినా పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైము ఇంకొకరిని తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాగే ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ కాదు కదా మెట్రో అంటే, చాలా పెద్ద ప్రాజెక్టు. జిహెచ్ఎంసీ వాళ్ళకే చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మాకు లేదంటే మాత్రం ఇది ఆలోచించాల్సిన విషయమే. దీన్ని మాత్రం ఎన్ని రోజులైనా కూడా మేము మా జాబులు పోయినా పర్లేదు, విధులకు హాజరవ్వం. ఈ ధర్నా అనేది ఇది మాత్రం ఇలాగే మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ మెట్రోలోనే మాకు స్వతంత్రంగా జర్నీ చేసే ఆన్ డ్యూటీలో కూడా మాకు హక్కు లేదు. మేము మాత్రం విద్యానగర్ కార్మిక సంఘాల హక్కుల చట్టం నుంచి మేము తెచ్చాము. యాక్టివిటీస్ మాకు కంపల్సరీ జరగాలి. పోనీ ఇవి కూడా వద్దు, కానీ మాకు 50,000 to 20,000 సాలరీ, ఇంకొకటి ఎమర్జెన్సీ లీవ్స్, పెటర్నిటీ లీవ్స్, ఇంకా బ్రేక్స్, జర్నీ కూడా మేము ఫ్రీ అన్నీ కూడా మాకు కల్పించాలి. నిన్న ఆల్రెడీ అమీర్పేట స్టేషన్లో మేము ధర్నా చేశాము, కానీ దానికి కూడా ఫలితం లేదు. కానీ ఈవినింగ్ నిన్న 6 o'clockకి మాకు లెటర్ పంపించారు, వచ్చే మీరు జాబ్ చేయండి, మళ్ళీ ప్రెషర్గా జాయిన్ అవ్వండి, మా డిమాండ్స్ ఇలాగే ఉంటాయని చెప్పి మమ్మల్ని బెదిరించడం అనేది చేశారు. లేదా జాబ్ ఉండేది ఉండదు అని చెప్పడం జరుగుతుంది. మా డిమాండ్స్ 11,000 ఉంటుంది. ఇప్పుడు మాకు శాలరీ 25,000 ఉండాలి. యాక్చువల్గా ఎల్ఎన్టీ పే చేసే చాలా ఎక్కువ అమౌంట్, అది ఎంతనో మాకు కూడా క్లారిటీ లేదు. 22నో 23నో అనుకుంటున్నాము. మధ్యలో ఎల్ఎన్టీ కాంచి క్యూలిస్ కాంచి కాంట్రాక్టర్ తీసుకుంటున్నారు. వాళ్ళు సరే మా మీద తీసుకోమనండి, కానీ ఓ 10% తీసుకోమనండి. మరీ 10,000 50% ఇంత అమౌంట్ తీసుకొని మాకు ఒక 11,000 పే చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. 5 years నుంచి చేసే వాళ్ళకి అంతే శాలరీ, ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా అంతే శాలరీ. అసలు ఎల్ఎన్టీ మాకు ఎంత పే చేస్తుందో కూడా మాకు తెలియదు.
వాళ్ళు ఎంత పే చేసి మాకైతే 11,000 ఇస్తున్నారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. 11,000 ఉన్న వాళ్ళకైతే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుందా? అదైతే తెలియదు. కట్ కాదని అనుకుంటున్నాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ చాలా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. మాకు ఫ్రీ ట్రావెల్ కూడా లేదు. మేము మెట్రోలో చేస్తున్నాము. మేము ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం డ్యూటీలో ఉండి ఫ్రీ ట్రావెల్ చేసే టికెట్ లేకుండా 110 పెనాల్టీ వేశారు. అది ఇంకా మీరు ఇంకా అందులో జాబ్ చేస్తున్నారని 250 వేశారు మాకు పెనాల్టీలు. అంతే.